ఏ తోటి డేంజర్లో ఉన్న జాబ్స్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. యాంథ్రోపిక్ ఇండియా బెంగళూరులో వాళ్ళ ఆఫీస్ ఓపెన్ చేశారు. యాంథ్రోపిక్ క్లౌడ్ కోవర్క్ ఏంటి అంటే ఇది ఒక అసిస్టెంట్లా పనిచేస్తుంది. అంటే మీ డెస్క్టాప్, బ్రౌజరు, గూగుల్ డ్రైవ్, జీమెయిల్, డాక్యుమెంట్స్ అయినా వీటన్నిటితో కనెక్ట్ అయ్యి డిజిటల్ కోవర్కర్లా పనిచేస్తుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఏజెంట్ కాన్సెప్ట్ ఇది. అయితే ఇక్కడ మెయిన్గా ఆటోమేటిక్ రిపోర్ట్స్ కానీ హండ్రెడ్స్ ఆఫ్ బిల్స్ దాన్ని అనాలిసిస్ చేసి అప్డేట్ చేయడం కానివ్వండి, నిమిషాల్లో ఈ ఎక్సెల్లో ఎక్స్పెన్సెస్ ఇదంతా కూడా. దీంతో పాటు ఫైల్ మేనేజ్మెంట్లో చూసుకుంటే లీగాలిటీస్, లీగల్ అండ్ హెచ్ఆర్ థింగ్స్, అండ్ ఐటీలో చూసుకుంటే రెగ్యులర్గా రొటీన్గా జరిగే ఆఫీస్ వర్క్ కానివ్వండి. సో ఇవన్నీ కూడా జరుగుతాయి. దీంతోపాటు అవుట్ సోర్సింగ్ జాబ్స్ కూడా ఇక నుంచి చాలా తగ్గుతాయి. మెయిన్గా నాన్ ఐటీ జాబ్స్, రెగ్యులర్ రొటీన్ వర్క్ చేసే జాబ్స్ అన్నీ కూడా ప్రమాదంలో పడేదానికి ఛాన్స్ ఉంది. ఎవరైతే హెచ్ఆర్, నాన్ ఐటీ, రెగ్యులర్ రొటీన్ వర్క్స్ ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ మీ జాబ్స్ అయితే ప్రమాదంలో ఉన్నాయి. లోకల్ లాంగ్వేజెస్లో కూడా తెలుగులో లేకపోతే కన్నడలో, తమిళ్లో ఇలా అన్ని లాంగ్వేజెస్లో దీన్ని డెవలప్ చేయడానికి బెంగళూరులో దే హ్యావ్ ఓపెన్డ్ ఏ ఆఫీస్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏఐతో ప్రమాదంలో ఉన్న ఉద్యోగాలు ఏంటి అంటే రెగ్యులర్ ఆటోమేటెడ్గా చేసే జాబ్స్. డెవలపర్స్కి ప్రమాదం లేదు, కొంత హెల్ప్ అవుతుంది. బేసిక్ లెవెల్ డెవలపర్స్ మాత్రం కొంత ఇబ్బంది పడతారు. ఇది ఒకసారి ఆలోచన చేయండి, అనవసరంగా పానిక్ అయిపోవద్దు. ఎందుకంటే ఇది కంపెనీస్ ఎలా ఉంటాయంటే వాళ్ళ కంపెనీస్ ప్రమోషన్ చేసుకోవడానికి వాళ్ళు 100 చెప్తారు. ఓకే, ఇది ఒకసారి ఆలోచన చేయండి, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏఐ విల్ క్రియేట్ మోర్ జాబ్స్. థ్యాంక్ యూ.